తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో ఖాళీ ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే పోస్టుల పంపిణీలో పాత నాయకులను వదిలేసి కొత్తగా వచ్చిన నేతలకు పోస్టులు ఇస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీలోని పోస్టుల పంపిణీలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల పంపిణీలో తమదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇద్దరు నేతలు ఎక్కడ తగ్గకపోవడంతో పోస్టుల పంపిణీ వ్యవహారం రసాబసాగా మారి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కూడాను ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ కసిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను ఓడించారు కసిరెడ్డి. అయితే అప్పటికే కల్వకుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా వంశీచంద్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ వంశీచంద్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో తిరిగి ఆయన కల్వకుర్తిపై ఫోకస్ పెడుతుండటంతోనే అస్సలు వివాదం తాజాగా రాజుకున్నట్టు తెలుస్తుంది. నిజానికి చల్లా వంశీచంద్ రెడ్డి సొంతూరు కల్వకుర్తి కావడంతో ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఆయన 2014లోనూ కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు 10 ఏళ్లుగా తన నియోజకవర్గ అనుచర గణాన్ని ఆయనే పెంచి పోషిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చూపు కల్వకుర్తిపై పడిందని తెలుస్తుంది. అయితే నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి తన నియోజకవర్గంపై మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తన వర్గానికి పోస్టులు పంపిణీ చేస్తున్నారు. దాంతో మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అలిగినట్లు తెలుస్తుంది. నామినేటెడ్ పోస్టులన్నీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనుచరులుగా ఇస్తుండడంతో వంశీచంద్ వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈలోపు నామినేటెడ్ పోస్టుల పంపిణీ వ్యవహారాన్ని చల్లార్చకపోతే గట్టి దెబ్బే పడుతుందని వంశీచంద్ వర్గం హెచ్చరిస్తోందట. అంతేకాకుండా త్వరలోనే పార్టీ పెద్దలను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసే ఆలోచనలో వంశీవర్గం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వంశీవర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి కాయలు కాచేలా కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను వదిలేసి ఇప్పుడు ఎక్కడి నుంచో కొత్తగా వలస వచ్చిన నేతలకు పదవులు ఇవ్వడం ఏంటని వంశీచంద్ వర్గం ఫైర్ అవుతుంది. అయితే పోస్టుల విషయంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గం ఏమాత్రం పట్టు విడవకపోవడంతో కల్వకుర్తి పాలిటిక్స్ ఇప్పుడు ఎటు నుంచి ఏ మలుపు తీసుకుంటాయోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.